చాలా బాగుంది మిమ్మల్ని ఇలా చూడటం. అండ్ అంటే ఈ షో వల్ల మాకు ఒక కొత్త విషయం తెలిసింది, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు, మీరు రిలేషన్లో ఉన్నారు, ఆయన కూడా 6 feet హైట్ ఉన్నారని చెప్పేసి. ఇంకా స్టార్ట్ చేయలేదేంటో అనుకున్నా. ఓకే, స్టార్టెడా? ఓకే, వెరీ గుడ్. అదే వెయిటింగ్. ఎప్పుడు నువ్వు అంటే ఎప్పుడు ఫస్ట్ ఈ క్వశ్చన్ అడుగుతావా చందు అంటే ఎప్పుడే అలా అనుకుంటున్నా, కనుసైగలతో మాట్లాడకుండా అడిగేసావు. వెరీ గుడ్, కంటిన్యూ. లేదండి, యాక్చువల్లీ ఎప్పుడు ఎవరైనా అడిగితే మన మేము అందరం ఆల్ యాక్ట్రెసెస్ ఎప్పుడు ఇదే చెప్తారు, లేదండి బాయ్ ఫ్రెండ్ లేదు, అసలు రిలేషన్షిప్ ఎందుకు మనకి అని. జస్ట్ కొత్త ఆన్సర్ ట్రై చేద్దామని ఆన్సర్ చేశాను అంతే. ఎనీవే, ప్రోమో బాగుంది. థ్యాంక్ యూ అండి. అండ్ ఓంకార్ అన్నయ్య, సో ఎప్పుడు మీ షోస్ కోసం, మీ మూవీస్ కోసం, మీ యాక్టివిటీస్ కోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాం. బట్ దీంట్లో ఇంకేమన్నా స్పెషల్ ఉండబోతుంది అంటే, ఈ మధ్య డ్యాన్స్ షోలు అంటే మధ్యలో కొంచెం కామెడీ కూడా యాడ్ అవుతుంది. అంటే రోహిణి అక్కని తీసుకొచ్చారు, సో అది ప్రతి ఎపిసోడ్లో ఉంటుందా ఆ సెగ్మెంట్, లేకపోతే జస్ట్ ప్రోమో కోసం చేశారు? ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 వచ్చేసి 1కి దీనికి డిఫరెన్సియేషన్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంచభూతాల కాన్సెప్ట్ అనేది ఈ సీజన్ 2కి ఒక కొత్త ఫార్మాట్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ దానికోసం రియాలిటీ అనేది హై లెవెల్లో ఉంటుంది. ఈ డ్యాన్స్ ఐకాన్ సీజన్ 2 1 మించి ఉంటుంది. చాలా హై రియాలిటీ, హై వోల్టేజ్ రియాలిటీ. అండ్ ఈ ఫన్ ఎంటర్టైన్మెంట్ అనేది రోహిణి గారే కాదు, ఈ 5గురు అండ్ మా జడ్జెస్ వీళ్ళు కూడా బాగా చేస్తారు. మీరు అక్కడ చూస్తుంటే తను వచ్చింది లాస్ట్లో ఒక చిన్న సెగ్మెంట్, ముందు వచ్చిన ఫన్ అంతా కూడా చేసింది వీళ్ళు. అంటే ఈ కాన్సెప్ట్ జస్ట్ ఎంటర్టైన్ చేయడం కోసం క్రియేట్ చేసింది. అండ్ రోహిణి గారు తను వచ్చేసి ఎంటర్టైనర్గా, అంటే తను కూడా ఒక కంటెస్టెంట్ తీసుకొని వస్తూ ఉంటారనమాట. ఎప్పుడు వస్తారు ఎప్పుడు వెళ్తారు అనేది ఈ సీజన్లో జరుగుతూనే ఉంటుంది. స్పెషల్ అపియరెన్సెస్ ఉంటాయి, ఓన్లీ ప్రోమో కోసం అయితే కాదు. నెక్స్ట్ ఎపిసోడ్స్లో కూడా తను వస్తూ వెళ్తూ ఉంటారు. ఓంకార్ గారు, హాయ్ అండి. Hello. దిస్ ఈజ్ రాణి ఫ్రమ్ తెలుగు 70mm. నమస్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏ కాన్సెప్ట్తో వచ్చినా కానీ అది హిట్టే అవుతుంది. సో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి మీ దగ్గర. పంచభూతాలు అనే కాన్సెప్ట్తో రాబోతున్నారు. సో ఎనీ డిఫరెన్స్ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన షోస్కి ఇది ఇంకెంత డిఫరెంట్గా ఉండబోతుంది? పంచభూతాలు అంటేనే అసలు అవి లేకుండా మనుషులు మనం ఎవరు కూడా లేము. ఆ పంచభూతాల్లో ఎవరు గొప్ప అంటే ఎవరికి దగ్గర ఆన్సర్ ఉండదు. అంటే నీరు గొప్ప, లేకపోతే నిప్ప, లేకపోతే భూమి, ఆకాశం, ఇట్లాగా ఈ 5 ఏది గొప్ప అంటే మీరు నేను ఎవరు డిబేట్ చేసుకోవాల్సిందే కానీ ఆన్సర్ ఇవ్వలేం. ఈ 5ని రిప్రజెంట్ చేస్తూ ఒక 5 ఐకాన్స్ ఫైట్ చేయబోతున్నారు అనమాట. సో వీళ్ళలో ఎవరు గెలుస్తారో ఒక పంచభూతం అయితే గెలవబోతుంది ఎండ్ ఆఫ్ ద సీజన్. ఆ ఫార్మాట్ అనేది చాలా హై ఇక్కడ. దాన్ని కాపాడుకోవడం కోసం ఇక్కడ మెంటర్స్ ఉంటారు. అసలు ఆ కాన్సెప్ట్ మీరు చూస్తే ఫస్ట్ ఎపిసోడ్ చూడగానే మీకు చాలా ఇంత పెద్ద ట్విస్ట్లు ఉన్నాయా అనేది మీకు అర్థమవుతుంది. సో డెఫినెట్గా ఇందాక మీరు అన్నారు నా కాన్సెప్ట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అని. ఆ సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మీ ద్వారా మళ్ళీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఇది కూడా 100% సక్సెస్ అవుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. జాను గారు, సక్సెస్ఫుల్ ఉమెన్గా నిలబడ్డారు మీరు. Thank you. దానికి చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఉమెన్ సైడ్ నుంచి కూడా. థ్యాంక్ యూ సో సో మచ్. మీరు ఎంట్రీ ఇస్తేనే ఆ గ్రేస్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది. సో యాజ్ అ మెంటర్గా, కంటెస్టెంట్గా ఉన్న, ఇప్పటి వరకు కంటెస్టెంట్గా ఉన్న మీరు మెంటర్గా, సో ఇంకెంత స్టాండర్డ్స్ తీసుకొని ఎలా నిలబడగలుగుతారు అని అనుకుంటున్నారు? ఫస్ట్ అంటే నేను చేయగలనా అని ఒకటి డౌట్ వచ్చింది, కానీ నేను ఎందుకు చేయలేను, నేను కూడా ఒక డాన్సర్నే. సో కామెడీ చేయగలను, అన్నీ చేయగలను. సో నా కంటెస్టెంట్ కానీ నా మాస్టర్ని కానీ వాళ్ళకి నేను ఎలా చేయాలి, వాళ్ళకి ఎంత సపోర్ట్ ఇవ్వాలి అనేది నేను ఇచ్చి కంపల్సరీ చేసి చూపిస్తాను. అంటే వన్స్ అగైన్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. మానస్ గారు, ఈ షోలో ఎలా తట్టుకుంటారు? అంటే 2 ఏళ్ళ నుంచి భరిస్తూనే ఉన్నానండి. కొత్త ఏం కాదు, నాకు అలవాటు అయిపోయింది. యా, అంటే ఒక ఇంట్రోవర్ట్ ఒక ఎక్స్ట్రోవర్ట్ కలిస్తే ఎలా ఉంటుంది, నాది దీపిక కాంబినేషన్ అలాంటిది. అండ్ ఆడియన్స్ కూడా ఆ ఫార్మాట్కి అలవాటు పడ్డారు. అండ్ మా ఇద్దరు కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఆమె ఏం చిలిపి చేష్టలు చేస్తుంటుంది, నేను దానికి ఇచ్చే రియాక్షన్కి లైక్ పీపుల్ ఆర్ ఈగలీ వెయిటింగ్. అండ్ మీరు ప్రోమో చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, నాకు ఇంట్రొడక్షన్ ఇస్తుంటే నా ఇంట్రోలో కూడా ఆమె మాట్లాడిస్తుంటుంది. సో యా, టామ్ అండ్ జెర్రీ కాంబినేషన్ లాగా మా ఇద్దరు కాంబినేషన్ అట్లా బాగా. ఫస్ట్ టైం అనుకుంటా ఇంట్రోవర్ట్ని చేంజ్ చేసిన ఎక్స్ట్రోవర్ట్. ఓంకార్ గారు, హాయ్ అండి. మీరు ఏ షో స్టార్ట్ చేసినా అసలు ఓంకార్ గారు ఎలాంటి కొత్త కాన్సెప్ట్తో వస్తుంటారనే క్యూరియాసిటీ అనేది అందరిలో ఉంటుంది.
మీరు ఇండస్ట్రీకి వచ్చి కూడా 20 years అయిపోయింది. ఫస్ట్ టైం ఆహాతో చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది అండి? ఆహాతో సీజన్ 1 చేసేసాము, డాన్స్ ఐకాన్ సీజన్ 1, ఇది సీజన్ 2. అండ్ ఫస్ట్ నాకు ఆహాతో అంటే అరవింద్ సార్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఆయన ఎప్పుడు ఏదడిగినా కూడా నేను నో చెప్పను. సో డాన్స్ ఐకాన్ సీజన్ 1 పెద్ద సక్సెస్ అయింది. ఇప్పుడు సీజన్ 2 ఆఫ్టర్ 2 years తర్వాత గ్యాప్ తీసుకొని చేయడం జరుగుతుంది. 100% ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవడం కోసం ఒక మంచి ఫార్మాట్తో వస్తున్నాం. అండ్ నాతో పాటు ఈ ప్రొమోలో చూసే ఎంతమంది ఉన్నారో జడ్జెస్ అండ్ మెంటర్స్ వీళ్ళందరూ కూడా. సో అందరూ డాన్స్ ఐకాన్ సీజన్ 2కి అంటే వాళ్ళు ఓన్ చేసుకున్నారు ఈ ఫార్మాట్ని. ఏదో జస్ట్ ఏదో వచ్చారు క్యాజువల్గా మార్నింగ్ నుంచి సాయంత్రం షూట్ చేయాలని కాకుండా ప్రతి ఒక్కరూ ఓన్ చేసుకోవడం వల్లే మీరు అక్కడ ఆ షోలో మీకు ఆ కంటెంట్ అట్లా ఆర్గానిక్గా కనపడుతుంది మీకు. సో డెఫినెట్గా ఈ షో అందరిని ఎంటర్టైన్ చేస్తుంది. అది పంచభూతాలు అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది, అది ఆడియన్స్ కూడా కొత్తగా అనిపిస్తుందా ఏంటంటే? అంటే డ్యాన్స్ షోకి దాన్ని యాడ్ చేయడానికి రీజన్ ఏంటండి? అదే ఫ్రెష్ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఓటీటీకి కొత్తదనం లేకపోతే టీవీ అంటే తిప్పుకుంటే ఏదో ఛానల్ కనబడుతుంది చూస్తుంటారు. మీ జేబులో నుంచి ఒక రూపాయి తీసి సబ్స్క్రైబ్ అయిన తర్వాతే కంటెంట్ చూడాలి. ఆ కంటెంట్ చూడటం కోసం వీ నీడ్ టు క్రియేట్ సంథింగ్ న్యూ. ఆ కొత్తదనం కోసమే ఈ కాన్సెప్ట్ని క్రియేట్ చేయడం జరిగింది. మిమ్మల్ని ఎగ్జైట్ చేస్తేనే మీరు ఇప్పుడు సబ్స్క్రైబ్ అవుతారు. సో దానికోసమే క్రియేట్ చేసాం ఈ పంచభూతాలు అనేది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాలి పంచభూతాలు. అది డ్యాన్స్ ఫార్మాట్కి ఇంక్లూడ్ చేయడం అనేది చాలా బాగా వచ్చింది మాకు. మీరు ప్రొమోలో కొంచెం వరకే టీస్ చేశాను. సో ఎపిసోడ్లోకి వెళ్తే మీకు అర్థమవుతుంది అసలు ఫార్మాట్ ఏంటో. పుష్ప 2 దాదాపు 2000 కోట్ల పైన కలెక్ట్ చేసింది. వైల్డ్ ఫైర్, మీ దానికి వైల్డ్ ఫైర్ అని పెట్టడానికి ఏంటి రీజన్? సో యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహా నన్ను సీజన్ 1 అడిగినప్పుడు డ్యాన్స్ షో కావాలని అడిగినప్పుడు ఏ షో ఓకే డ్యాన్స్ షో నేను ఈజీగా చెప్పేస్తా కాన్సెప్ట్ ఏదన్నా టైటిల్ ఏం పెట్టాలి అనే ఒక ఆలోచిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అరవింద్ గారు వన్ ఆఫ్ ద బోర్డ్ మెంబర్ దానికి. సో అప్పుడు సరే వాళ్ళ స్టైలిష్ స్టార్ అనేది ఆయన ఒక డాన్సింగ్ ఐకాన్ అనేది అందరికీ తెలుసు, ఐకాన్ స్టార్ అనేది. సో నేను అప్పుడు అలా ఆలోచించుకొని డాన్స్కి ఐకాన్ అనేది కనుక పెడితే సో ఆహాలో వాళ్ళ కింద వస్తుంది కాబట్టి బాగుంటుందని చెప్పి ఫస్ట్ టైటిల్ అలా స్టార్ట్ అయ్యింది డాన్స్ ఐకాన్ అనేది. తర్వాత ఇప్పుడు అరవింద్ సరే అడిగారు నన్ను, ఫార్మాట్ అంతా బాగుంది కాకపోతే ఒట్టి డాన్స్ ఐకాన్ పెడితే సీజన్ 1కి సీజన్ 2కి ఏంటి డిఫరెన్స్, కింద ఏదైనా ట్యాగ్ లైన్ కావాలని అడిగారు. సో కొత్త ట్యాగ్ లైన్ ఎందుకు, డాన్స్ ఐకాన్కి వైల్డ్ ఫైర్ అయితే ఇంకా బాగుంటుంది. సో సీజన్ 1కి సీజన్ 2 కూడా వేరియేషన్ ఉంటుందని చెప్పి అప్పుడు పుష్ప 2 కూడా ఫుల్ ఈ సక్సెస్లో ఉంది. అప్పుడు ఇంకా రిలీజ్ కాల పుష్ప 2. ఈ మీటింగ్ జరుగుతున్న టైంలో అరవింద్ సార్ అడిగినప్పుడు ఇంకా 1 వీక్లో రిలీజ్ కాబోతుంది. అప్పుడు నేను ఈ టైటిల్ చెప్పడం జరిగింది. సో డెఫినెట్గా ఈ సినిమా రిలీజ్ అయ్యి ఇది సక్సెస్ అయిన తర్వాత ఈ వైల్డ్ ఫైర్ అండ్ ట్యాగ్ చాలా పెద్దగా రీచ్ అవుతుంది సార్, లెట్స్ లాక్ దిస్ అని చెప్పి అప్పుడు చెప్పడం జరిగింది. సో అలా డాన్స్ ఐకాన్ వైల్డ్ ఫైర్. ఓకే, విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. For more videos like this, subscribe Big TV channel.